Hi, today we start kinematics. Kinematics. So when I say kinematics, it is a branch of mechanics, okay, in which we study motion of an object. Motion of object without considering without considering without considering the forces behind it. So if any body is moving, it is having some motion parameters, right? It will displace through certain distance, displacement is there. If it is moving, it has some velocity, and if it moves with, if its speed increases, then it has acceleration. All these parameters we study without considering the forces or the reason behind that motion. So what actually causes that motion, that we don't study. We only study the motion parameters. This is known as kinematics. And when it comes to the kinematics, the first thing is, in this, at least in this lecture, we study the first thing, motion in a straight line. Motion in straight line. సో కైనమాటిక్స్ ఇందాక నేను చెప్పినట్టు, కైనమాటిక్స్ అంటే ఒక బాడీ, ఒక ఆబ్జెక్ట్, ఒక పార్టికల్ ఏదైనా మూవ్ అయినప్పుడు ఎంత దూరం మూవ్ అయింది, ఎంత స్పీడ్తో, అంటే వెలాసిటీ ఎంత ఉంది, ఎంత టైం తీసుకుంది, ఇవి మనం స్టడీ చేస్తాం. కానీ ఒక బాడీ మూవ్ అవ్వడానికి దాని వెనకాల ఒక ఫోర్స్ ఉండొచ్చు, దాని వెనక లేదా కారణం ఉండొచ్చు. ఆ కారణాలతో మనకు పని లేదు. ఓన్లీ ఆ బాడీ ఎంత దూరం మూవ్ అయింది, ఎంత స్పీడ్గా మూవ్ అయింది, ఎంత టైంలో మూవ్ అయింది, ఇట్లాంటివి మాత్రమే చదువుతాము. దాన్ని మనం కైనమాటిక్స్ అంటాం. మెకానిక్స్లో కైనమాటిక్స్. ఒకవేళ మనం దాని వెనకాల ఉన్న ఫోర్సెస్ కూడా స్టడీ చేస్తే దాన్ని డైనమిక్స్ అంటాం. ఆ తర్వాత చూద్దాం. సో కైనమాటిక్స్లో మోషన్ ఒక స్ట్రైట్ లైన్లోనే ఉండాల్సిన అవసరం లేదు, రైట్? ఇట్ క్యాన్ బి ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. బట్ దిస్ లెక్చర్ ఆర్ ఇన్ కమింగ్ 2-3 లెక్చర్స్ విల్ బి, మనం ఓన్లీ స్ట్రైట్ లైనే చూద్దాం. సో చూద్దాం. స్ట్రైట్ లైన్లో ఒక ఆబ్జెక్ట్, ఒక కార్ ఏదో ఉంది, రైట్? ఒక కారు మూవ్ అవుతూ ఉంది ఇలా. సో ఇదేంటి? స్ట్రైట్ లైన్, రైట్? ఇప్పుడు ఈ కారు, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ కారు ఎంత దూరం మూవ్ అయింది, ఇలా మూవ్ అయింది, ఎక్కడికో ఇక్కడికి వచ్చింది అనుకోండి. కారు ఇక్కడికి వచ్చింది, కారు ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయింది. సో దిస్ ఈజ్ యువర్ ఇనిషియల్ పొజిషన్. ఇది ఫస్ట్ పొజిషన్, ఇది P1 అనుకుందాం, ఇది P2. సో పొజిషన్ 1 నుండి పొజిషన్ 2కి వెళ్ళడానికి సమ్ టైం పడుతుంది. సో ఇది ఇనిషియల్ పొజిషను, ఇది ఫైనల్ పొజిషను. ఇలా మూవ్ అయింది. ఎలా మూవ్ అయింది? స్ట్రైట్ లైన్లోనే మూవ్ అయింది. ఇప్పుడు నాకు ఈ కార్ పొజిషన్ చెప్పాలా, ఎక్కడుంది అంటే, ఈ టైం కదా, మొత్తం టైం పట్టింది ఇక్కడి నుంచి ఇక్కడికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది T1 అనుకుందాం, ఇది T2.
అలాగే ఫర్దర్ మూవ్ అయింది అనుకోండి, ఇంకా ముందుకు మూవ్ అయింది, అలాగే ఇక్కడికి వచ్చింది, సో T1 ఇక్కడికి పోవడానికి ఇది పొజిషన్ 3 అనుకుందాం, మళ్ళీ టైం పట్టింది, ఇది టైం T2, ఇది T3, ఇది P3 పొజిషన్. సో పొజిషన్ 1 నుండి పొజిషన్ 3కి వెళ్ళడానికి టైం మొత్తం T1 నుండి T3 వరకు పట్టింది, T1 నుండి T3 వరకు. ఇప్పుడు నాకు ఈ కార్ ఎక్కడుందో చెప్పాలంటే ఒక రెఫరెన్స్ ఉంటే సరిపోతుంది. అంటే మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటంటే ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది, ఒకే డైరెక్షన్. మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్ మీనింగ్ ఏంటి, ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ వన్ డైరెక్షన్, ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంది. ఓకే, ఇది ఎందుకు అవసరం, మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్లో ఒకే డైరెక్షన్ అనేది ఎందుకు, ఇప్పుడు మనం నెక్స్ట్ గ్రాఫ్ చూసుకున్నప్పుడు అర్థమవుతుంది మనకి. సో మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్, మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్ అంటే ఒకే డైరెక్షన్లో బాడీ మూవ్ అవుతుంది. ఆ డైరెక్షన్ ఏంటి, ఇది ఈ డైరెక్షన్. ఇప్పుడు నేను ఒక రెఫరెన్స్ తీసుకుంటా, ఇలా ఉందనుకోండి, ఓకే, ఇది XY ప్లేన్ ఉందనుకో, XY ప్లేన్ ఉంది. ఈ ప్లేన్లో ఇది ఎలా మూవ్ అవుతుంది, ఓన్లీ మూవింగ్ ఇన్ X డైరెక్షన్, X డైరెక్షన్లో మాత్రమే మూవ్ అవుతుంది, లాస్ట్ స్ట్రైట్ డైరెక్షన్. ఇది మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్. లేదా ఓన్లీ Y డైరెక్షన్లో మూవ్ అయింది అనుకోండి, ఇది మూవింగ్ ఇన్ స్ట్రైట్ లైన్. అర్థమవుతుందా? సో అలా కాకుండా ఇలా మూవ్ అయింది అనుకోండి, అప్పుడు ఏంటి, X డైరెక్షన్లో మూవ్ అవుతుంది, Y డైరెక్షన్లో కూడా మూవ్ అవుతుంది. ఇది మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ కాదు, ఒక ప్లేన్లో మూవ్ అవుతుంది. సో స్ట్రెయిట్ లైన్ అంటే ఒక యాక్సిస్ పట్టుకుంటే ఆ యాక్సిస్లోనే వెళ్తూ ఉంటుంది. సో ఇఫ్ అదర్వైజ్ ఒకవేళ స్ట్రెయిట్ లైన్లో లేదు, వేరే వేరే ఒక డైరెక్షన్లో వెళ్ళి మళ్ళీ ఇంకో డైరెక్షన్ తిరిగింది అనుకోండి, దాన్ని మోషన్ ఇన్ ఏ ప్లేన్ అంటాం. ఇప్పుడు మనం వి కన్ఫైన్ అవర్ స్టడీ, ఇప్పుడు ఏదైతే చదువుతున్నామో దాన్ని మనము మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్ వరకు చూద్దాం. సో అర్థమైందా, మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్ అంటే ఏదర్ X డైరెక్షన్లో కానీ లేదా Y డైరెక్షన్లో కానీ Z డైరెక్షన్లో కానీ ఒకే డైరెక్షన్లో బాడీ మూవ్ అవ్వాలి, దాని మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్ అంటాం. ఇది అర్థమైన తర్వాత నెక్స్ట్ మనం పొజిషన్ టైం గ్రాఫ్. ఇందాక నేను చెప్పింది ఒక బాడీ ఒకే డైరెక్షన్లో మూవ్ అవ్వాలి, ఒక వర్టికల్గా అయితే వర్టికల్గానే, హారిజాంటల్గా అయితే హారిజాంటల్గానే, ఒక డైరెక్షన్లోనే మూవ్ అయింది అనుకోండి బాడీ, దాన్ని మనం మోషన్ అనే స్ట్రైట్ లైన్ అని చెప్పాం. సో పొజిషన్ టైం గ్రాఫ్ అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్ట్రెయిట్ లైన్లో ఒక బాడీ మూవ్ అయినప్పుడు పొజిషన్ టైం గ్రాఫ్లో ఒకే డైరెక్షన్ కాబట్టి ఒక డైరెక్షన్లో పొజిషన్ సరిపోద్ది. అంటే ఇందాక మనం చూసాం, ఒక కారు ఇనిషియల్ పొజిషన్ నుండి, మళ్ళీ చూద్దాం. ఇప్పుడు కారు ఇక్కడ ఉంది, ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది అనుకుందాం కారు. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడికి కారు మూవ్ అయిన తర్వాత ఈ డైరెక్షన్లో, ఇది ఇనిషియల్ పొజిషన్ అనుకుందాం, ఇది ఫైనల్ పొజిషన్ అనుకుందాం. సో అది స్ట్రైట్ లైన్, ఇది ఒక యాక్సిస్ అనుకోండి, ఒక డైరెక్షన్, అది ఏది డైరెక్షన్ అని అవన్నీ ఒకే డైరెక్షన్లో వెళ్తుంది. అది హార్జాంటల్గా వెళ్తుంది, కార్ అంటే హార్జాంటల్గా వెళ్తుంది, ఓకే. సో వెళ్తా ఉంది ఒక డైరెక్షన్లో, అంటే ఒకే లైన్లో వెళ్తుంది. ఒకే లైన్ అంటే రోడ్డు కరువు లేదు, రోడ్డు టర్నింగ్స్ లేవు. అంటే ఇప్పుడు మనం టాప్ వ్యూలో ఇలా చూసామనుకోండి, రోడ్డు స్ట్రైట్గా ఇలా ఉంది, కార్ వెళ్తూ ఉంది, ఇదే డైరెక్షన్. ఇంకా ఇది మోషన్ స్ట్రైట్ లైన్. అలా కాకుండా రోడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకోండి,
ఇది మోషన్ స్ట్రైట్ లైన్ కాదు. మోషన్ స్ట్రైట్ లైన్ అంటే ఇక్కడ వరకే స్ట్రైట్గా ఉండాలి. ఎందుకు ఇది అంటే ఇప్పుడు పొజిషన్ టైం గ్రాఫ్లో మనకు అర్థమవుతుంది. పొజిషన్ టైం గ్రాఫ్ అంటే ఓ పర్టికులర్ టైంలో ఇప్పుడు ఇనిషియల్ పొజిషన్ P1, ఇక్కడ టైం T1లో దాని పొజిషన్ P1, ఇక్కడ టైం T2లో దాని పొజిషన్ P2. ఇప్పుడు నాకు అలా కాకుండా స్ట్రైట్ లైన్లో కాకుండా ఇలా వెళ్ళింది అనుకోండి, స్ట్రైట్ లైన్లో కాకుండా ఇలా వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు నాకు పొజిషన్ చెప్పడం ఈజీ. స్ట్రైట్ లైన్లో అయితే నాకు ఒకే ఒక రెఫరెన్స్ కావాలి. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్ టైం గ్రాఫ్లో చూద్దాం. ఇది టైం అనుకుందాం. అంటే విత్ రెస్పెక్ట్ టు టైం T1 దగ్గర ఎక్కడ ఉంది, T2 దగ్గర ఎక్కడ ఉంది అనేది చెప్తాం. T1 దగ్గర ఎక్కడ ఉంది, T2 దగ్గర ఎక్కడ ఉంది అనేది చూద్దాం ఇప్పుడు. సో ఇది పొజిషన్, ఇది పొజిషన్. సో టైం T1 దగ్గర ఇక్కడ ఉంది అనుకోండి, దిస్ ఈస్ ద పొజిషన్. అంటే లెట్ దిస్ బి x1. నెక్స్ట్ టైం T2 దగ్గర ఇక్కడ ఉంది అనుకోండి, అంటే దిస్ ఈజ్ యువర్ x2. అంటే టైం T1 దగ్గర P1 ఏదైతే P1 ఉందో అదర్వైజ్ P1 అని కూడా రాసుకోవచ్చు. ఇది x1 అనుకోండి, x1 ఇది x2. సో టైం T1 దగ్గర పొజిషన్ x1, టైం T2 దగ్గర పొజిషన్ x2. ఇది స్ట్రైట్ లైన్లో ఉంటేనే సరిపోద్ది. ఎందుకు? మనం స్ట్రైట్గానే చూస్తున్నాం, డైరెక్షన్ ఒకే డైరెక్షన్లో చూస్తున్నాం. x1 x2 అనేది ఒక డైరెక్షన్లో మాత్రమే. ఇప్పుడు అలా కాకుండా ఒక వేరియబుల్ సరిపోతుంది నాకు. ఇప్పుడు ఒకటి ఉంది ఇలా స్ట్రైట్ లైన్లో ఎందుకు అనుకోండి, దాని పొజిషన్ ఇనిషియల్గా ఇది, నెక్స్ట్ పొజిషన్ ఇది, ఒక యాక్సిస్ సరిపోతుంది నాకు. అలా కాకుండా ఒక ప్లేన్లో వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు ఇదేంది, నాకు ఇది ఒక యాక్సిస్ తీసుకున్నాను అనుకోండి, ఇది x డైరెక్షన్లో యాక్సిస్ తీసుకున్నా, ఇదే x పొజిషన్ అనుకున్నాను. ఈ యాక్సిస్లో నాకు సరిపోతుంది, ఇనిషియల్ పొజిషన్ ఇది, నెక్స్ట్ పొజిషన్ ఇది. సో ఇక్కడ నుంచి ఎక్కడికి ఎంత మూవ్ అయింది సరిపోయింది. అంటే ఒక యాక్సిస్ సరిపోతుంది. అలా కాకుండా ఇలా పోయింది అనుకోండి, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి పోయింది అనుకోండి, అప్పుడు ఇది స్ట్రైట్ లైన్ కాదు. ఇప్పుడు ఇనిషియల్ పొజిషన్ చెప్పాను, ఫైనల్ పొజిషన్, ఈ పొజిషన్ చెప్పాలంటే నాకు ఇప్పుడు దీనికి ఇప్పుడు నాకు ఒక యాక్సిస్ సరిపోదు. ఇప్పుడు ఇక్కడ అనుకోండి ఓన్లీ వన్ యాక్సిస్ సరిపోయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి. కానీ మళ్ళీ దీని పొజిషన్ చెప్పాలనుకోండి, అప్పుడు ఏంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది. అప్పుడు నాకు యాక్సిస్లో రెండు కావాలి. దాని పొజిషన్ డిఫైన్ చేయాలంటే ఒక యాక్సిస్ సరిపోదు, 2 యాక్సిస్ కావాలి. ఎందుకు? ఒకటి వర్టికల్లో చెప్పడానికి, ఇంకోటి ఎంత హారిజాంటల్గా మూవ్ అయిందో. అర్థమైందా? ఇలా ఉందనుకోండి యాక్సిస్, ఇక్కడ టైం యాక్సిస్ చెప్పట్లేదు, టైం యాక్సిస్ కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డైరెక్షన్ యాక్సిస్. సో డైరెక్షను ఇదొక డైరెక్షను, ఇదొక డైరెక్షన్. ఇప్పుడు వెహికల్ ఒకే డైరెక్షన్లో వెళ్తే నాకు ఒక యాక్సిస్ సరిపోతుంది, ఈ డైరెక్షన్లో వెళ్తే ఓన్లీ ఈ యాక్సిస్ సరిపోతుంది, ఈ డైరెక్షన్లో వెళ్తే ఈ యాక్సిస్ సరిపోతుంది. కానీ ఈ డైరెక్షన్ ఎప్పుడైతే చేంజ్ అయిందో అప్పుడు నాకు ఇనిషియల్ పొజిషన్ ఇది అనుకోండి, నెక్స్ట్ పొజిషన్ ఇది అనుకోండి, అప్పుడు ఒకే యాక్సిస్ సరిపోతుంది, ఓకే స్ట్రైట్ లైన్లో మూవ్ అయితే. అలా కాకుండా ఇలా వెళ్ళింది అనుకోండి, నెక్స్ట్ పొజిషన్ చెప్పాలంటే నాకు ఈ వేరియబుల్ కావాలి, ఈ వేరియబుల్ కావాలి, అంటే ఎక్స్ డైరెక్షన్ వేరియబుల్ కావాలి, వై డైరెక్షన్ వేరియబుల్ కావాలి, 2 వేరియబుల్స్ కావాలి. సో పొజిషన్ టైం గ్రాఫ్లో మనము అర్థమవుతుందా? ఇప్పుడు పొజిషన్ టైం గ్రాఫ్లో ఒక డైరెక్షన్ అయితేనే మనం ఆ పొజిషన్ని రెఫర్ చేయగలుగుతాం ఒక యాక్సిస్లో. స్ట్రైట్ లైన్లో వెళ్ళకుండా ఒక ప్లేన్లో వెళ్ళింది అనుకోండి, అంటే 2 డైరెక్షన్స్లో, అటు ముందుకెళ్ళి మళ్ళీ రైట్ తీసుకొని లెఫ్ట్కి వెళ్ళాలి అంటే అప్పుడు ఏంటి, అప్పుడు ఒక్క డైరెక్షన్ సరిపోద్ది దానికి. అప్పుడు మన పొజిషన్ టైం గ్రాఫ్ డ్రా చేయలేం. సో పొజిషన్ టైం గ్రాఫ్ మనం దేనికి డ్రా చేస్తున్నాం? పొజిషన్ టైం గ్రాఫ్ మనం స్ట్రైట్ లైన్లో ఒక బాడీ మూవ్ అయినప్పుడు డ్రా చేయడానికి పొజిషన్ టైం గ్రాఫ్ అనేది ఉపయోగపడుతుంది. అంటే విత్ రెస్పెక్ట్ టు టైం ఒక పొజిషన్, ఏ పొజిషన్ ఒకే లైన్లో ఉంది, ఇక్కడ ఉంది, మళ్ళీ బ్యాక్ రావచ్చు, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఒక లైన్ ఉంది, ఓకే, ఇప్పుడు వీ హ్యావ్ ఎ లైన్
అనుకుందాం. ఇది ఒక డైరెక్షన్, అది హారిజాంటల్ వర్టికల్ అది పక్కన పెడదాం. ఒక డైరెక్షన్లో ఒక బాడీ ఇక్కడ ఉంది, ఇది మూవ్ అవుతూ ఉంది. సో ఇనిషియల్ టైం t1 దగ్గర ఇక్కడ ఉంది అనుకుందాం. స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది, స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది. నెక్స్ట్ t2 ఇక్కడ ఉంది, నెక్స్ట్ t3 ఇక్కడ ఉంది, నెక్స్ట్ t4 ఇక్కడ ఉంది. సో దీని పొజిషన్ x1 అనుకుందాం, దీని పొజిషన్ x2, t3 దగ్గర x3, t4 దగ్గర x4. ఈ పొజిషన్స్ స్ట్రైట్ లైన్లో ఉన్నాయి. ఇప్పుడు ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూద్దాం మనం. ఇదేంటి టైము, ఇది పొజిషన్ x. సో ఆల్వేస్ ఎందుకు టైం మనం x యాక్సిస్లో డ్రా చేస్తాం? టైం ఈజ్ ఇండిపెండెంట్. ఒక బాడీ మూవ్ అవుతున్నప్పుడు లేదా ఒక పార్టికల్ మూవ్ అవుతున్నప్పుడు అది ఎక్కడుందో చెప్పాలంటే మనకి ఏం కావాలి? టైం కావాలి. టైం ఈజ్ ఇండిపెండెంట్. ఈ పర్టికులర్ టైంలో ఎక్కడుంది అని అడుగుతాం, లేదా ఈ పర్టికులర్ టైంలో ఎక్కడుందో చూస్తాం. అంటే అది ఉన్న టైంకి టైం ఎంత, అది ఉన్న పొజిషన్కి టైం ఎంత అని కాదు కదా. ఇండిపెండెంట్ ఏంటి? టైం. విత్ రెస్పెక్ట్ టు టైం ఎక్కడుంది ఆ పొజిషన్ అనేది కనుక్కోవాలి. సో విత్ రెస్పెక్ట్ టు టైం we tell position. So this is independent. So independent always we draw on x axis or abscissa. This is position. X and this you can use s, otherwise whatever, p1 p2 whatever. So this is your abscissa time and this is your position ordinate. So always position time graph low, position will be on y axis. So this is your position. And position x ante position adante, x axis anukokandi. So this is your time graph, sorry, position time graph, where this is your time axis, this is your axis of position. Can be x or p, whatever it is. అర్థమైందా? So these are positions x1, x2, x3, x4 or p1, p2, p3, p4 or s1, s2, s3, s4 whatever. ఇప్పుడు ఇనిషియల్గా ఇక్కడ ఉంది అనుకున్నాం పొజిషన్. సపోజ్ ఇనిషియల్ పొజిషన్ వాట్ ఈస్ దిస్? t1 దగ్గర ఉన్న పొజిషన్ ఇది. సో x1. సో t2 దగ్గర ఇక్కడ ఉంది అనుకో. సో దిస్ ఈజ్ యువర్ x2. ఇక్కడ t3 ఇక్కడ ఉంది అనుకుందాం. దిస్ ఈజ్ యువర్ x3. t4 ఇక్కడ ఉంది అనుకుందాం. దిస్ ఈజ్ యువర్ x4. Okay, so if I join this t1, t2, t3, t4 ila whatever, now at different intermediate points మధ్యలో ఉండే టైమ్స్ అన్నిటికీ చూసినాం అనుకోండి, మనకు ఒక గ్రాఫ్ వచ్చింది. సో ఈ గ్రాఫ్నే ఏమన్నా మనం పొజిషన్ టైం గ్రాఫ్ అన్నాం. అర్థమైందా? సో పొజిషన్ టైం గ్రాఫ్ ఇది ఎప్పుడు పనికి వస్తుంది? మళ్ళీ చెప్తాను, ఒకే డైరెక్షన్లో అంటే స్ట్రైట్ లైన్లో మూవ్ అయినప్పుడు. స్ట్రైట్ లైన్లో కాకుండా ప్లేన్లో మూవ్ అయింది అనుకోండి, 2 డైరెక్షన్స్లో మూవ్ అయింది అనుకోండి, అప్పుడు ఒక్క వేరియబుల్ సరిపోదు కదా దాని పొజిషన్ చెప్పడానికి. దాని పొజిషన్ చెప్పడానికి ఎక్స్ యాక్సిస్లో ఎంత మూవ్ అయింది, వై యాక్సిస్లో ఎంత మూవ్ అయింది, అంటే 2 డైరెక్షన్లో ఎంత మూవ్ అయిందో మనకు చెప్పాలా. అప్పుడు టైం పొజిషన్ టైం గ్రాఫ్లో సరిపోదు. ఎందుకు? పొజిషన్ చెప్పడానికి మనకు 2 వేరియబుల్స్ కావాలి. స్ట్రైట్ లైన్లో పోయింది కాబట్టి పొజిషన్ చెప్పడానికి ఓన్లీ 1 గ్రాఫ్ ఇనఫ్, సారీ 1 యాక్సిస్ ఇనఫ్. సో ఇంకో యాక్సిస్లో టైం తీసుకున్నాం. సో విత్ రెస్పెక్ట్ టు టైం ఇది పొజిషన్ టైం గ్రాఫ్ అంటే ఇది. టేక్ ఏ గ్రాఫ్, దిస్ ఇస్ t, దిస్ ఇస్ యువర్ పొజిషన్. ఓకే, అండ్ we have some graph అనుకుందాం, ఇలా ఉంది అనుకుందాం. ఓకే,
యూ హ్యావ్ సమ్ గ్రాఫ్. ఇప్పుడు సరే, ఇప్పుడు ఒక గ్రాఫ్ ఉందనుకోండి, ఇదేంటి పొజిషన్, దీని ఇనిషియల్ పొజిషను ఇక్కడ పొజిషన్ ఉంది, సారీ ఇక్కడ పొజిషన్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ పొజిషన్ ఉంది, ఇక్కడ పొజిషన్ ఉంది, ఇక్కడ ఇలా డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి. ఇది T1, T2, T3, T4 అనుకుందాం. ఒక బాడీ, ఒక పార్టికల్ మూవ్ అవుతున్నప్పుడు దానికి ఏముంటుంది, వెలాసిటీ ఉంటుంది. వెలాసిటీ ఉంటుంది. ఇప్పుడు అలాగే ఇది కూడా మూవ్ అయింది విత్ రెస్పెక్ట్ టు టైం. T1కి ఇక్కడ ఉంది, T2కి ఇక్కడ ఉంది, T3 ఇక్కడ ఉంది, T4 ఇక్కడ ఉంది. T1, ఇది T2, ఇది T3, ఇది T4. ఇప్పుడు ఇలా విత్ రెస్పెక్ట్ టు టైం ఇలా మూవ్ అవుతుంది. ఇది X1, X2, X3, X4. X1, ఇది X2, ఇది X3, ఇది X4, ఇలా ఉంది. ఇప్పుడు నాకు దీని వెలాసిటీ కావాలి అంటే ఇది చూడండి, మొత్తం డిస్టెన్స్ ఇది ట్రావెల్ ఎక్కడి నుంచి ఇక్కడికి పోయింది, ఇక్కడి నుండి T4కి ఇక్కడికి పోయింది కదా. అంటే T1, T4 ఈ మధ్య టైంలో అది ఎంత, X1 నుండి X4కి పోయింది, X1 నుండి X4కి పోయింది. సో దాని టోటల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ X1 నుండి టు X4 అంటే దాని డిస్ప్లేస్మెంట్ ఎంత, X4 మైనస్ X1. సో ఇప్పుడు గ్రాఫ్ ఉందనుకోండి, సో ఇలా మూవ్ అయింది. ఇప్పుడు ఇది X1 పొజిషన్, దిస్ ఇస్ X1, దిస్ ఇస్ X2, దిస్ ఇస్ X3, దిస్ ఇస్ X4, దిస్ ఇస్ X5, ఇలా ఉంది. ఇక్కడ T1 ఇక్కడ ఉంది, T2కి ఇక్కడ ఉంది, T3కి ఇక్కడ ఉంది, T4కి ఇక్కడ ఉంది, T5కి ఇక్కడ ఉంది. ఇప్పుడు దీని డిస్ప్లేస్మెంట్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటంటే X5 నుండి X1 నుండి X5కి పోయింది. సో T1 నుండి T5 టైంలో, ఇన్ ద టైం T1 టు T5 ఇన్ దిస్ టైం అది ఎంత డిస్ప్లేస్ అయింది, X1 టు X5. Otherwise you can write 2. This is also 2. T1 to T5, X1 to X5. Now what is displacement? Displacement is X5 minus X1. ఇంతేనా, ఇది డిస్ప్లేస్మెంట్ అంతే కదా. ఈ పొజిషను సి విత్ రెస్పెక్ట్ టు టైం ఇలా మూవ్ అయింది. డిస్ప్లేస్మెంట్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ పొజిషన్ నుండి ఏ పొజిషన్కి వెళ్ళింది, ఈ పొజిషన్ నుండి ఈ పొజిషన్కి వెళ్ళింది. అంటే ఎంత, X5 మైనస్ X1, దట్ ఈస్ యువర్ X5 మైనస్ X1. వాట్ ఈస్ దిస్, డిస్ప్లేస్మెంట్. సో ఇప్పుడు వెలాసిటీ కావాలనుకోండి, వెలాసిటీ కావాలి. వాట్ ఈస్ వెలాసిటీ, what is velocity, velocity is displacement by time. ఇక్కడ వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ బై టైం అయితే డిస్ప్లేస్మెంట్ ఎంత, X5 నుండి X1 అంటే X5 నుండి X1 వరకు ఎంత డిఫరెన్స్ ఉందో దట్ ఈస్ డిస్ప్లేస్మెంట్. సో X5 మైనస్ X1 బై టోటల్ టైం టేకన్ T5 మైనస్ T1. ఇది సెకండ్స్లో అనుకుందాం, ఇది మీటర్స్లో అనుకుందాం. సో అప్పుడు దిస్ ఈజ్ యువర్ వెలాసిటీ.
t5 మైనస్ t1. కానీ ఇది అంటే ఎంత డిస్ప్లేస్మెంట్ ఉంది, టైం ఎంత అయింది, ఇది వెలాసిటీ. ఇది బాగానే ఉంది, కానీ ఇది ఏం వెలాసిటీ? ఇది యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ అంటే ఎందుకు? అది ఒకే స్పీడ్లో పోతే, అది ఒకే స్పీడ్లో పోతుందో లేదో మనకు తెలియదు. గ్రాఫ్ యాక్చువల్ అక్కడ చూద్దాం, గ్రాఫ్ ఎట్లా ఉంటే యావరేజ్ వెలాసిటీ అండ్ యావరేజ్ వెలాసిటీనా కాదా అనేది కూడా మనం తర్వాత చూద్దాం గ్రాఫ్లో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ నుంచి ఈ పొజిషన్కి చేంజ్ అయింది, టైం మాత్రం ఇంత పట్టింది. అంటే ఇనిషియల్ పొజిషన్ 3 మీటర్స్ అనుకోండి, ఫైనల్ x5 అనేది 18 అనుకోండి. 18 3 మీటర్స్లో ఉండేది 18 మీటర్స్కి వెళ్ళింది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది. సో అంటే ఎంత డిస్ప్లేస్ అయింది అది? 15. అంటే 18 మైనస్ 3 అంతా 15. 15 బై టైం. ఫర్ ఎగ్జాంపుల్ t1 1 సెకండ్ అనుకుందాం, t5 ఈక్వల్ ఇంటర్వల్స్ తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ t5 6 సెకండ్స్ అనుకోండి. సో 6 మైనస్ 1 ఇది 6. సో 6 మైనస్ 1, 6 మైనస్ 1 దట్ ఈస్ 15 మీటర్స్ డిస్ప్లేస్ అయింది. ఎన్ని సెకండ్స్లో? 5 సెకండ్స్లో. 5 సెకండ్స్లో. సో 3 మీటర్స్ పర్ సెకండ్. 15/5 అంటే ఇదేంటి? యావరేజ్ వెలాసిటీ ఇది. అంటే ఒక బాడీ, ఒక కార్ ఉంది, ఓకే, మూవ్ అవుతా ఉన్నప్పుడు అది ఒకే స్పీడ్లో పోతుందా, డిఫరెంట్ స్పీడ్స్లో పోతుందా మనకు తెలియదు. మనకు తెలిసింది ఓన్లీ ఈ పొజిషన్ నుండి ఫైనల్ పొజిషన్ చూసాం. ఈ పొజిషన్ నుండి ఈ పొజిషన్కి టైం ఎంత పట్టింది? ఆ టైము 5 సెకండ్స్ పట్టింది. అది ఎంత మూవ్ అయింది ఇక్కడి నుంచి ఇక్కడికి? 15 మీటర్స్ మూవ్ అయింది, అంతే తెలుసు మనకి. సో దిస్ ఈజ్ యావరేజ్ వెలాసిటీ. కానీ ఒక కారు ఇలా ఒకే స్పీడ్లో వెళ్ళిందా, లేకపోతే కొంచెం స్పీడ్గా వెళ్ళి స్లో అయ్యి మళ్ళీ స్పీడ్ వెళ్ళి మళ్ళీ స్లో అయ్యి అలా వెళ్ళిందా మనకు తెలియదు. అది గ్రాఫ్లో కనుక్కోవచ్చు, అది ఎలా చూద్దాం. ఇప్పటికైతే మనకి ఓన్లీ గ్రాఫ్ నుంచి మనం చూసింది అది. సో ఇప్పుడు చూడండి, ఎప్పుడు ఈక్వల్ అవుతుంది స్పీడు? ఎప్పుడైతే స్పీడ్ మనకి ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? గ్రాఫ్ పొజిషన్ టైం గ్రాఫ్లో ఒక స్ట్రైట్ లైన్ ఉన్నప్పుడు కదా. అంటే దాని అర్థం ఏంటి? ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో, సో ఫర్ ఎవ్రీ సెకండ్ అనుకోండి, ఫర్ ఎవ్రీ సెకండ్, సో ఇది ఒక 1 సెకండ్కి, ఇది 1 సెకండ్, నెక్స్ట్ ఇది ఇంకో సెకండ్, ఇది 1 సెకండ్, ఇది 1 సెకండ్, ఇది 1 సెకండ్, ఇది 1 సెకండ్. సో చూడండి, ఇది 1 సెకండ్కి, ఇది 1 సెకండ్కి ఎంత డిస్ప్లేస్ అయింది? ఇంత. ఓకే, సపోజ్ సమ్ x మీటర్స్, మళ్ళీ x మీటర్స్, మళ్ళీ x మీటర్స్, మళ్ళీ x మీటర్స్, మళ్ళీ x మీటర్స్, xm 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 xm. సో ప్రతి సెకండ్కి సేమ్ మూవ్ అయింది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఒకే స్పీడ్లో వెళ్తూ ఉంది. సో ఫస్ట్ సెకండ్లో ఎంత పొజిషన్ డిస్ప్లేస్ అయిందో, సెకండ్స్ కూడా అంతే పొజిషన్ డిస్ప్లేస్ అయింది, థర్డ్ సెకండ్ కూడా అంతే డిస్ప్లేస్ అయింది, ఫోర్త్ సెకండ్ కూడా అంతే డిస్ప్లేస్ అయింది. సో యూనిఫామ్గా వెళ్తూ ఉంది. అప్పుడు స్పీడ్ సేమ్ ఉన్నట్టు, అంటే వెలాసిటీ సేమ్ ఉన్నట్టు. ఇది ఒకటి. ఇప్పుడు చూద్దాం మనం వెలాసిటీకి స్పీడ్కి తేడా చూద్దాం. ఇప్పుడు మనం చూసింది ఇది యూనిఫామ్ స్పీడు, యూనిఫామ్ వెలాసిటీ. ఇప్పుడు వెలాసిటీ స్పీడు వేరే ఏమన్నా ఉండే ఛాన్స్ ఉందో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇలా వెళ్ళింది, మళ్ళీ ఇలా వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు
ఇది ఇనిషియల్ పొజిషన్ అనుకుందాం x1 ఫర్ టైం t1. ఇక్కడికి వెళ్ళింది, ఇదేంటి x2 పొజిషన్ ఫర్ టైం t2. మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇది x3 పొజిషన్ ఫర్ టైం t3. ఇలా అనుకుందాం. సో ఇప్పుడు x1 నుండి x2కి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళింది పొజిషన్ ఏ టైంలో t1 టు t2, మళ్ళీ t2 టు t3లో మళ్ళీ బ్యాక్ వచ్చింది. అంటే ఏంటి, ఇట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దీని అర్థం ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. మన దగ్గర ఒక కార్ ఉంది. సో దిస్ కార్ ఇలా వెళ్ళింది ఈ పొజిషన్ నుండి ఈ పొజిషన్కి, మళ్ళీ బ్యాక్ వస్తుంది అది, అంతేనా. మళ్ళీ బ్యాక్ పొజిషన్ చూడండి, ఇది పొజిషన్ x1, వెళ్ళింది x2కి వెళ్ళింది, అంటే ఈ పొజిషన్ అది, ఈ పొజిషన్కి వెళ్ళింది, మళ్ళీ బ్యాక్ వచ్చింది చూడండి x3 x1 కంటే వెనక్కి వచ్చేసింది. సో అంటే ఇక్కడికి వచ్చింది. సో ఫస్ట్ ఇనిషియలీ ఇలా వెళ్ళింది, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. దాని మీనింగ్ అది స్ట్రైట్ లైన్లో. సో వెళ్ళింది ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, మళ్ళీ అక్కడ నుంచి బ్యాక్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇది x3, దీని డిస్టెన్స్ చూడండి ఎంత ట్రావెల్ చేసింది. ఇది x1 నుంచి x2కి వెళ్ళింది, మళ్ళీ x2 నుండి x3కి వచ్చింది, అంటే అదే రోడ్లో వచ్చింది, మళ్ళీ బ్యాక్కి అదే డైరెక్షన్లో. డిస్ప్లేస్మెంట్ చూడండి ఓన్లీ ఇంతే. హౌ మచ్ ఇస్ డిస్ప్లేస్మెంట్ x. సో ఇనిషియల్ పొజిషన్ x1, ఫైనల్ పొజిషన్ x3 మైనస్ x1, ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్. సో x1 కంటే x3 తక్కువ ఇక్కడ. సో దిస్ వాల్యూ విల్ బి నెగటివ్. సో డిస్ప్లేస్మెంట్ క్యాన్ బి నెగటివ్. ఎందుకు? డిస్ప్లేస్మెంట్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు డైరెక్షన్. డైరెక్షన్ ఇది పాజిటివ్, మనం x యాక్సిస్లో ఇది పాజిటివ్, పొజిషన్ వైజ్ ఇది పాజిటివ్ తీసుకున్నాం, కిందకి నెగిటివ్. ఇదో ఇక్కడ నుంచి ఇక్కడికి పాజిటివ్ వెళ్ళింది అప్వర్డ్స్, అంటే ఒక డైరెక్షన్ వెళ్ళింది, ఈ డైరెక్షన్లో పాజిటివ్ అనుకున్నాం అనుకోండి, ఈ డైరెక్షన్లో నెగిటివ్. సో ఓవరాల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఈ పొజిషన్ ఏమైంది, నెగిటివ్ అయిపోయింది, అంటే ఇనిషియల్ పొజిషన్ కంటే వెనక్కి వచ్చింది, నెగిటివ్. సో నా వాట్ ఎవర్ నెగిటివ్ పాజిటివ్ పక్కన పెడితే, ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏంటి, x3 మైనస్ x1. టైం పట్టింది, మొత్తం టైం ఎంత, ఇది t1 నుంచి t3. సో x3 మైనస్ x1 బై t3 మైనస్ t1. ఇదేంటిది, వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ. సో యావరేజ్ వెలాసిటీ ఇనిషియల్ పొజిషన్కి ఫైనల్ పొజిషన్కి ఎంత డిస్ప్లేస్ అయింది బై టైం. ఇప్పుడు స్పీడ్ చూడండి, స్పీడ్ అంటే ఏంటి, ఇది డిస్ప్లేస్మెంట్ బై టైం, స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ సేమా కాదా అని చూడాలి. డిస్ప్లేస్మెంట్ అంటే డైరెక్షన్లో, ఒక్క డైరెక్షన్లో ఎంత మూవ్ అయింది అని చూడాలి. ఒక్క డైరెక్షన్లో ఇప్పుడు ఒకే డైరెక్షన్లో మూవ్ అయింది, ఇలా వెళ్ళింది, ఇలా బ్యాక్ వచ్చింది. డిస్ప్లేస్మెంట్ అంటే ఇన్ పర్టికులర్ డైరెక్షన్, అంటే మళ్ళీ బ్యాక్వర్డ్ చూడడం. డిస్ప్లేస్మెంట్ విల్ బి ఇన్ పర్టికులర్ డైరెక్షన్, స్టార్టింగ్ పొజిషన్కి ఫైనల్ పొజిషన్కి ఒక పర్టికులర్ డైరెక్షన్లో మెజర్ చేసే డిస్టెన్సే డిస్ప్లేస్మెంట్. సో ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్ ఇది, ఫైనల్ పొజిషన్ ఇది, జస్ట్ ఈ డైరెక్షన్ ఇది మోషన్ చేసాం, ఇదే డిస్ప్లేస్మెంట్, అంతే అయిపోయింది. డిస్ప్లేస్మెంట్ ఇస్ మెజర్డ్ ఇన్ వట్ పర్టికులర్ డైరెక్షన్, దట్స్ వై ఇట్ ఈస్ అ వెక్టార్, అందుకే అది వెక్టార్. ఇప్పుడు ఇది ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చింది, ఇది డిస్ప్లేస్మెంట్ అర్థమైంది మనకి. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత చూద్దాం. సో x1 నుండి x2కి వెళ్ళింది, అంటే x2
మైనస్ x1. సో x2 మైనస్ x1 ఈ డిస్టెన్స్ ఇది ఎంత మూవ్ అయింది, సో ఇక్కడ నుంచి ఇక్కడికి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత మూవ్ అయింది, ప్లస్ మళ్ళీ x2 నుండి ఎక్కడికి వచ్చింది, x3కి వచ్చింది. సో x3 is less, right? x2 minus x3. సో టోటల్ డిస్టెన్స్ ఏంటి నవ్వు, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు x2 minus x1 plus x2 minus x3. What is displacement? Displacement is x3 minus x1. So just this much. Displacement చూడండి, just this much. Distance చూడండి, this plus this. So displacement is, again we have what we see is displacement is negative. Displacement ఎందుకు నెగటివ్, ఒక డైరెక్షన్ లోనే చూస్తాం, ఒక డైరెక్షన్ పాజిటివ్ డైరెక్షన్, నెగటివ్ డైరెక్షన్. డిస్టెన్స్ కి నెగటివ్ అనేది ఉండదు. సో డిస్టెన్స్ ఇస్ నెవర్ నెగటివ్. డిస్టెన్స్ అసలు మూవ్ అవ్వకపోతే జీరో ఉంటుంది, డిస్టెన్స్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్. సో డిస్ప్లేస్మెంట్ క్యాన్ బి నెగటివ్. ఇది పొజిషన్ టైం గ్రాఫ్ లోంచి. ఇప్పుడు మనం యావరేజ్ చూసాం, యావరేజ్ వెలాసిటీ అనేది అర్థమైంది. ఇప్పుడు మనం ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే చూద్దాం. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, ఇది టైము, ఇది పొజిషన్, x position is time. So have a graph like this, పొజిషన్ టైం గ్రాఫ్. ఇందాక నేను చెప్పాను, ఒక స్ట్రైట్ లైన్లో ఉంటే వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇప్పుడు వెలాసిటీ ఇక్కడ అంటే t1 అనుకోండి, ఇది t2 అనుకోండి, ఇది t3 దగ్గర అనుకోండి, ఇది t4 దగ్గర, అలా ఉందనుకోండి, t4 వాట్ ఎవర్ ఇలా ఉంది, t1 t2 t3 t4. యావరేజ్ వెలాసిటీ అంటే అర్థమైంది, ఇనిషియల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్ మొత్తం డిస్ప్లేస్ అయింది బై టైం, యావరేజ్ వచ్చేసింది. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఏంటి? ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఏందో చూడాలి. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే అట్ పర్టికులర్ ఇన్స్టెంట్. ఇప్పుడు t1 దగ్గర నాకు వెలాసిటీ కావాలి, ఇక్కడ వెలాసిటీ అంత, లేదా t2 దగ్గర వెలాసిటీ కావాలి, ఇక్కడ వెలాసిటీ అంత, t3 దగ్గర వెలాసిటీ కావాలి. అప్పుడు ఎలా చేయాలి? యావరేజ్ వెలాసిటీ అంటే అర్థమైంది, ఒక పొజిషన్ ఇంకో పొజిషన్. కానీ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఏంటంటే యావరేజ్ వెలాసిటీని, సో వాట్ ఈస్ యావరేజ్ వెలాసిటీ? యూ హ్యావ్ సీన్ డెల్టా x బై డెల్టా t. దిస్ ఇస్ వెలాసిటీ యావరేజ్, ఇది యావరేజ్ వెలాసిటీ. ఇప్పుడు నాకు ఇన్స్టంటేనియస్ కావాలి, వెలాసిటీ ఇన్స్టంటేనియస్. వెలాసిటీ ఇన్స్టంటేనియస్ అంటే ఏంటి? డెల్టా x బై డెల్టా t, వేర్ డెల్టా t టెండ్స్ టు 0. అంటే డెల్టా t ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ వాల్యూ, అంటే చిన్న వాల్యూ తీసుకున్నట్లయితే, అంటే డెల్టా t ఒక డెఫినెట్ ఫైనట్ వాల్యూ తీసుకున్నాను అనుకోండి, అదే యావరేజ్ వెలాసిటీ. డెల్టా t వెరీ వెరీ స్మాల్ వాల్యూ తీసుకున్నాను అనుకోండి, దెన్ దట్ ఈస్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. సో దిస్ వన్
instantaneous velocity delta x by delta t, delta t tending to 0, this I can write it as dx by dt. Delta x by delta t, where delta t tending to 0 is can be written as this is equivalent to this one. So dx by dt అనేది instantaneous value. This is instantaneous value. This is delta x by delta t average value. You take any problem, delta x or delta represents an average or finite value, dx d by dt or dx by dy, dy by dx, whatever, it represents instantaneous value. So now this is instantaneous value. Now what this is, how can I find this? For example, I have a graph. ఇప్పుడు నేను సో డెల్టా ఎక్స్ బై డెల్టా టీ, ఫర్ ఎగ్జాంపుల్ నాకు x1 x2 x3 x4 అనుకోండి. x1 ఇది, x2 ఇది, x3 ఇది, x4 ఇది, x2 x3 x4. సో ఇప్పుడు ఏంటి, నాకు ఎక్కడ కావాలి యావరేజ్ వెలాసిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కావాలి, లేదా ఇంకోటి రాద్దాం x5, this is okay, t5 దగ్గర x5. సపోజ్ ఐ వాంట్ వెలాసిటీ అట్ x3 దగ్గర వెలాసిటీ, x3 అంటే సారీ x3 దగ్గర వెలాసిటీ కాదు, t3 దగ్గర. ఓకే, ఐ వాంట్ t3, ఈ t3 దగ్గర నాకు వెలాసిటీ కావాలి, అంటే దాని పొజిషన్ ఏమో x3, ఓకే, బట్ వెలాసిటీ కావాలి. వెలాసిటీ ఎలా కనుక్కోవాలి? అప్పుడు మనం చెప్పాను యావరేజ్ వెలాసిటీ వేర్ డెల్టా టీ టెండింగ్ టు 0. సో నేను యావరేజ్ వెలాసిటీ, సో అప్పుడు x5 మైనస్ x1 బై t5 మైనస్ t1, ఇది చేస్తే నాకు యావరేజ్ వెలాసిటీ వస్తుంది. డెల్టా టీ టెండింగ్ టు 0, నాకు t5 మైనస్ t1 అంటే అది ఇట్స్ నాట్ టెండింగ్ టు 0, బిగ్ వాల్యూ ఉంది అక్కడ. సో దాన్ని ఫర్దర్ రిడ్యూస్ చేయాలి, అంటే x4 మైనస్ x2 బై t4 మైనస్ t1, ఇంకా తగ్గించాలి, ఇంకా నాకు ఇంటర్మీడియట్ వాల్యూస్. సో ఇప్పుడు నాకేం కావాలి, ఇక్కడ t3 దగ్గర వెలాసిటీ కావాలి, అంటే నేనేం చేయాలి, ఆ వాల్యూస్ తగ్గించుకుంటూ రావాలి. తగ్గించుకుంటూ వస్తే పర్టికులర్ జస్ట్ నాకు t3కి అటు ఇటు ఉన్న వాల్యూస్, t3 అంటే t3 ఏదైతే ఉందో దానికి ప్లస్ 0.1 సెకండ్ మైనస్ 0.1 సెకండ్ అంత టైంలో తీసుకొని యావరేజ్ అక్కడ డిస్ప్లేస్మెంట్ ఎంత, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ t3 దగ్గర నాకు కావాలి, సో t3 ప్లస్ 0.1 సెకండ్ దగ్గర పొజిషన్ ఏంటి, t3 మైనస్ 0.1 సెకండ్ దగ్గర పొజిషన్ ఏంటి, t3 ప్లస్ 0.1 దగ్గర పొజిషన్ ఏంటి, ఇది అనుకుందాం. బ్లాక్తో మార్క్ చేద్దాం. సో ఇది అనుకుందాం. ఓకే, ఇది అనుకుందాం. t3 మైనస్ 1 ఇది అనుకుందాం. ఓకే, సో వెన్ ఐమ్ క్లోజ్ అంటే ఇది ఈ పొజిషన్, ఇది t3 ప్లస్ 0.1 సెకండ్స్ దగ్గరది, ఈ పొజిషన్ ఇది t3 మైనస్ 0.1 సెకండ్స్. సో నాకు వచ్చింది ఇప్పుడు ఇది డిఫరెన్స్. సో ఓకే, సో డెల్టా ఎక్స్ బై డెల్టా టీ టెండింగ్ టు 0, టెండింగ్ టు 0 అంటే ఎంత వచ్చింది మనకి 0.2 సెకండ్స్. ఇంకా తక్కువ చేయొచ్చు, ఇంకా చిన్నగా చేయొచ్చు. సో దెన్ దట్ విల్ గివ్ యూ ద ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఇది గ్రాఫికల్ మెథడ్. ఇది ఒక ప్రాబ్లం చూద్దాం మనం, అప్పుడు అర్థమవుతుంది. సో దిస్ ఇస్ యువర్
టైము సో దిస్ ఈజ్ యువర్ పొజిషన్, ఇది పొజిషన్. చూడండి ఇలా గ్రాఫ్ ఒకటి ఉంది. సో డిఫరెంట్. సపోజ్ దీని వాల్యూస్ కూడా చూద్దాం మనం. అట్ వాట్ ఇన్స్టెంట్ వాట్ ఆర్ ద వాల్యూస్. Okay, so initially for 0 seconds it is 2. So this is your time, this is all time, okay, and this is your position. So for time 0 position is 2 meters, it is in meters. So for 1 second it is 2.1, 1.25 seconds it is this. So these are the values. We have plotted this graph now. So ఇందాక నేను చెప్పినట్టు మనం ఎక్కడో ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కనుక్కోవాలా, 4 దగ్గర కనుక్కోవాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ కనుక్కోవాలి వెలాసిటీ. ఇందాక నేను చెప్పాను. సో డిస్ప్లేస్మెంట్ 2, అప్పుడేంటి దీని యావరేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 నుండి లేదా 3, ఇక్కడ 5. సో ఇది 3 దగ్గర పొజిషన్, ఇది 5 దగ్గర పొజిషన్. ఐ కెన్ డ్రా దిస్. ఓకే, సో దిస్ పొజిషన్ బై డెల్టా టీ అంతా 3 to 5. సో మనం ఏం చేయొచ్చు, సో టైము పొజిషన్ అనుకుందాం. సో టైము పొజిషన్, ఇప్పుడు టైము 3 దగ్గర పొజిషన్ తీసుకున్నాం అనుకోండి. సో అది వాట్ ఎవర్, లెట్ మీ టేక్ దట్ పొజిషన్ హియర్. టైం 3 దగ్గర దిస్ ఇస్ ద పొజిషన్ 4.7 మీటర్స్. అలాగే టైం 5 దగ్గర, టైం 5 దగ్గర 14.5 meters. 5 దగ్గర 14.5 meters. Now I can find what is this velocity. I can get it as, so what is the, how to find the average velocity now? ఎట్లా కనుక్కోవాలా, delta x by delta t tending to 0 limit. ఓకే, నా ఇదే కదా. ఇప్పుడు 3 దగ్గర ఇది, 5 దగ్గర ఇది. సో ఈ డిఫరెన్స్ ఏదైతే 14.5 4.7, ఆ డిఫరెన్స్ 14.5 మైనస్ 4.7 బై ఎంత టైము, 2 సెకండ్స్కి మనకు ఒక వెలాసిటీ వస్తుంది. అలాగే డెల్టా ఎక్స్ ఇంకా తగ్గించామనుకోండి, నెక్స్ట్ 3, 5 చూసాం కదా, 3 తర్వాత 3.25 దగ్గర పొజిషన్ చూసాం. 3.25 5.432 మీటర్స్. ఇక్కడ చూడండి 3.25 దగ్గర. అలాగే 4.75 దగ్గర ఇది పొజిషన్. 4.75 దగ్గర పొజిషన్ ఏంటి, 12.717 అనుకో, 12.717. అసలు ఏంది ఇదంతా, సింపుల్. మనము ఇక్కడ టైం, ఈ టైం దగ్గర కనుక్కోవాలి, ఇక్కడ 4 దగ్గర కనుక్కోవాలి. సో దానికి క్లోజ్గా అంటే మనం ఏం చేస్తాం, దాని యావరేజ్ వాల్యూ కనుక్కుంటున్నాము. బట్ చూడండి యావరేజ్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఎంత వాల్యూ వస్తుంది, 3, 5 తీసుకున్నప్పుడు, ఇంకా తగ్గించినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. సో మనం జస్ట్ దీనికి అటు ఈ పొజిషన్స్ దగ్గర తీసుకొని బై డెల్టా టీ వేస్తే మనకి దానికి క్లోజ్గా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీనే వస్తుంది. డెల్టా టీ తగ్గించుకుంటే వెళ్తున్నాం,
చూడండి డెల్టా టీ ఇక్కడ కేసులో ఎంత 3 to 5 అంటే డెల్టా టీ 2 seconds. ఈ కేసులో ఎంత డెల్టా టీ 3.75 to 4.75 seconds అంటే 1.5 seconds. అలా తగ్గించుకుంటూ వెళ్తున్నాం. సో అలా తగ్గించుకుంటూ వెళ్ళినప్పుడు మనకి ఏం వస్తుందో వాల్యూస్ చూద్దాం డైరెక్ట్గా. థింక్ ఎస్ ఓకే. Think is it visible? ఓకే చూడండి 3 to 5 అంటే 2 seconds డెల్టా టీ తీసుకున్నా. డెల్టా ఎక్స్ ఎంత వచ్చింది 9.8. 14.5 minus 4.7 అంటే 9.8. సో డెల్టా ఎక్స్ బై డెల్టా టీ అంటే డెల్టా టీ 2 seconds, 14.5 minus 4.7 అంటే 9.8. 9.8 by 2 అంటే 4.9 meters per second వచ్చింది. ఎంత వచ్చింది? నెక్స్ట్ 3.25 4.75 నేను చెప్పినట్టు. అంటే మనం ఏం చేస్తున్నాము, డెల్టా టీని క్లోజ్ చేసుకుంటూ వెళ్తున్నాం, దగ్గరకు తీసుకుంటూ వెళ్తున్నాం. డెల్టా టీ ఫస్ట్ 2 seconds, నెక్స్ట్ డెల్టా టీ 1.5 seconds, నెక్స్ట్ 1 second, 1.5 నుండి 1 second అలా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు దగ్గర 0.25 0.1 సెకండ్కి వచ్చామనుకోండి, ఆల్మోస్ట్ యువర్ డెల్టా టీ టెండింగ్ టు 0, లేదా 0.05 secondsకి వచ్చామనుకోండి డెల్టా టీ టెండింగ్ 0. సో అలా చేసాం ఇక్కడ. సో 3.25 to 4.75 seconds ఆ మధ్యలో అంటే 1.5 seconds డెల్టా టీ అంటే డెల్టా టీ తగ్గించాం 1.5 secondsకి. అప్పుడు ఎంత వచ్చింది డెల్టా ఎక్స్ బై డెల్టా టీ 4.856 meters per second వచ్చింది. నెక్స్ట్ మళ్ళా చెప్తాను, పొజిషన్ టైం గ్రాఫ్లో ఒక పొజిషన్ నుండి ఇంకో పొజిషన్కి వెళ్ళినప్పుడు ఆ పొజిషన్కి ఈ పొజిషన్కి మధ్య ఎంత డిఫరెన్స్ ఉందో, బికాస్ స్ట్రెయిట్ లైన్లో మూవ్ అవుతాను కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది డిస్ప్లేస్మెంట్ అయిపోతుంది. సో డిస్ప్లేస్మెంట్ అది ముందుకు వెళ్ళింది మళ్ళీ వెనక్కి వచ్చింది వాటితో పని లేదు, ఇనిషియల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్ మాత్రమే చూస్తుంది. డిస్టెన్స్లో మనం మొత్తం కవర్ అయ్యింది చూస్తాం, అది తేడా. సో ఇప్పుడు నెక్స్ట్ 3.5 to 4.5, 3.5 నుంచి 4.5 అంటే 1 second డెల్టా టీ ఎంత తీసుకొని వచ్చాం 1 second తీసుకొని వచ్చాం. డెల్టా టీ అంతా 1 second. సో 1 secondకి వచ్చినప్పుడు ఎంత వచ్చింది, యువర్ వెలాసిటీ చూడండి ఫస్ట్ 4.9 ఉంది, 4.9 ఉంది, నెక్స్ట్ 4.856కి వచ్చింది. నెక్స్ట్ డెల్టా టీ 1 second తీసుకొని వస్తే 4.825 వచ్చింది. నెక్స్ట్ డెల్టా టీ 0.5 seconds తీసుకున్నాం, డెల్టా టీ ఫర్దర్ తగ్గించాం 4.806 వచ్చింది, 4.806 meters per second. ఇంకా తగ్గించచ్చు డెల్టా టీ, ఇంకా క్లోజ్ వాల్యూస్ నేను 3.75 కదా, నెక్స్ట్ 3.95 ఇది 4.05 తీసుకున్నాను అనుకోండి, అంటే 0.1 second. ఓకే అర్థమవుతుంది కదా. సో ఇక్కడ 3.95, లెట్ మీ రైట్. సో 4 seconds దగ్గర కావాలి నాకు వెలాసిటీ, 4 seconds దగ్గర కావాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, 3.95 seconds దగ్గర 4.05 seconds దగ్గర పొజిషన్స్ తీసుకున్నాను అనుకోండి. ఈ డెల్టా టీ ఎంత, జస్ట్ చూడండి డెల్టా టీ ఎంత 0.1 seconds, 0.1 seconds. సో అంటే ఆల్మోస్ట్ డెల్టా టీ టెండింగ్ టు 0 తీసుకొని ఆ డిఫరెన్స్ చేసి ఆ పొజిషన్స్ తీసుకొని డెల్టా ఎక్స్ బై డెల్టా టీ చేస్తే నాకు ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వస్తుంది, క్లోజ్ వాల్యూ. ఇక్కడ మనకి ఎంత వచ్చింది 4.806, 4. ఇప్పుడు ఇది యాక్చువల్లీ ఈ వాల్యూస్ చూస్తే మీరు ఓకే ఈ ఓకే ఇవన్నీ ఎరేజ్ చేద్దాం. ఓకే ఇప్పుడు ఇవి వాల్యూస్, ఇది గ్రాఫ్, దీన్ని నేను కనుక్కున్నా మనం ఏదైతే
ఇన్స్టంటేనియస్ వెలాసిటీ 4 దగ్గర కనుక్కోవడానికి నేను చేసింది అనమాట క్యాల్కులేషన్స్. ఇప్పుడు ఇలా చేసుకుంటూ వెళ్తే ఈ గ్రాఫికల్ 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి న్యూమరికల్ వాల్యూస్ అన్ని మనం తీసుకొని క్లోజ్ చేసుకుంటా వచ్చి కనుక్కున్నాం. లేదా గ్రాఫికల్ మెథడ్లో కనుక్కోవాలి అంటే ఎక్కడైతే 4 దగ్గర కనుక్కోవాలి 4కి మనం టాంజెంట్ డ్రా చేసి కూడా కనుక్కోవచ్చు. అంతే కదా, వెరీ సింపుల్. ఐ కెన్ డ్రా టాంజెంట్ slope of this line, I can find it. కానీ అది ఆల్వేస్ కన్వీనియంట్ కాదు. అంటే ఇప్పుడు పొజిషన్ టైం గ్రాఫ్లో మనం గ్రాఫ్లో నుంచి ఆ వాల్యూస్ నుంచి అది ప్లాట్ చేసి దాని నుంచి మనం వాల్యూ అనుకోవడం ఇది అంత కన్వీనియంట్గా అది ఫీజిబుల్ కాదు. సో అందుకని పొజిషన్ టైం గ్రాఫ్లో ఎప్పుడైనా వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వేరు, యావరేజ్ వెలాసిటీ వేరు. నేను ఇందాక చెప్పినట్టు యావరేజ్ వెలాసిటీ అంటే 2 ఇంటర్వెల్స్లో కనుక్కుంటే సరిపోతుంది. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఆ పర్టిక్యులర్ టైం దగ్గర వెలాసిటీ ఏంది కనుక్కోవాలి. ఇందాక మనం చూసినప్పుడు ఒక స్ట్రైట్ లైన్ ఉందనుకోండి, స్లోప్ ఎక్కడ చూసినా ఒకటే ఉంటుంది. అంటే ఒక బాడీ యూనిఫామ్, దాన్ని ఏమంటామంటే యూనిఫామ్ మోషన్ అంటాం. యూనిఫామ్ మోషన్ అంటే ఒక బాడీ యూనిఫామ్ వెలాసిటీతో పోతే బాడీ ఈజ్ సెట్ టు బి హ్యావింగ్ యూనిఫామ్ మోషన్. అది ఓకే. అప్పుడు ఎక్కడ కనుక్కున్నా ఇన్స్టంటేనియస్ వెలాసిటీ సేమ్ ఉంటుంది, యావరేజ్ వెలాసిటీ కూడా సేమే ఉంటుంది. ఎందుకు, స్లోప్ స్ట్రైట్ లైన్ ఉన్నప్పుడు స్లోప్ చిన్న పాయింట్ దగ్గర తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా ఓవరాల్గా తీసుకున్నా సేమ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఈ ప్రాసెస్ అంతా అవసరం లేదు. పొజిషన్ టైం గ్రాఫ్లో ఈ ప్రాసెస్ అంతా అవసరం లేకుండా చేయాలంటే దీనికి ఒక రిలేషన్ కనుక మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే, దేనికి, పొజిషన్కి టైంకి ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసే స్కోప్ ఉంటే, ఎస్టాబ్లిష్ చేస్తే దెన్ ఇట్ ఈస్ ఈజీ టు ఫైండ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఇప్పుడు ఈ వాల్యూస్ నుండి ఏదైతే గ్రాఫ్ నేను ఇది డ్రా చేశానో దాని నుంచి మనం ఏదైతే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఇట్లా ట్రై చేసినామో ఈ ప్రాసెస్ అంతా కూడా సింపుల్గా చేయొచ్చు. డైరెక్ట్గా మనకి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఏం చెప్పాము, dx by dt. ఇప్పుడు dx by dt కావాలి అంటే ఒక ఈక్వేషన్ ఉందనుకోండి, ఈజీ. చూద్దాం ఇప్పుడు ఏంటి అనేది చూద్దాం. దీస్ ఆర్ ద వాల్యూస్, దిస్ ఇస్ ద గ్రాఫ్, ఫ్రమ్ దిస్ గ్రాఫ్ వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్, ఇది కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాం, ఏది, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఇప్పుడు ఈ గ్రాఫ్, ఈ వాల్యూస్ నుంచి ఈ గ్రాఫ్ ఉంది కదా, ఇక్కడ ఏదైనా రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయొచ్చామో చూద్దాం ఈ వాల్యూస్ బట్టి. సో అక్కడ ఏముంది, ఫస్ట్ సెకండ్కి 2.1 సెకండ్ 1.25 సెకండ్స్కి దిస్ వాల్యూ ఉంది. ఇది యాక్చువల్గా యువర్ ఎక్స్ ఈజ్ ఎక్స్ పొజిషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ 2 + 0.1 t³. ఇది రిలేషన్. టూ ప్లస్ 0.1 t³ మీటర్స్, ఇది రిలేషన్. ఓకే, చూడండి ఇప్పుడు కావాలంటే జస్ట్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఫస్ట్ సెకండ్, ఇఫ్ ఐ టేక్ ఫర్ ఫస్ట్ సెకండ్ ఎక్స్ ఏమవుతుంది, 2 + 0.1 t బదులు 1 పెడుతున్నాను, 1³ వాట్ యు గెట్, 2.1. సో సపోజ్ 2కి చూద్దాం, అలాగే 2కి. సో ఎక్స్ 2 సెకండ్, సో ఎక్స్ ఏమవుతుంది, సెకండ్ ఈజ్ ఫస్ట్ సెకండ్ తీసుకుందాం, 2 + 0.1 t³, 0.1 t ఎంత, 2³. సో 2 + 0.1 2³ అంటే 0.8, 2³ అంటే 8 into 0.1 0.8. సో ఎంత వచ్చింది, 2.8. దిస్ ఈజ్ ఫర్ సెకండ్ 2.8. సిమిలర్లీ ఫర్ థర్డ్ సెకండ్. సో ఈ వాల్యూస్ అన్ని, సో ఇఫ్ యూర్ ఏబుల్ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆర్ రిలేషన్షిప్, ఇప్పుడు నేను పొజిషన్కి టైంకి ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే, మనము చేసినామంటే ఈజీ. పొజిషన్కి టైంకి ఎస్టాబ్లిష్ చేసినాం రిలేషన్షిప్. ఇప్పుడు చూద్దాం ఇన్స్టంటేనియస్ వెలాసిటీ
అట్ 4 కావాలి. వాట్ ఈస్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ? ఓకే, ఇప్పుడు చూద్దాం. వాట్ ఈస్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ? మనం ఇందాక చూసాము. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఏమి? dx బై dt. dx బై dt మనకి ఎక్కడ కావాలి? వెలాసిటీ అట్ 4 seconds కావాలి. సో dx బై dt. సో వాట్ ఈస్ x? రిలేషన్షిప్ ఉందనుకోండి మనకి ఇక్కడ 2 + 0.1 t క్యూబ్. dx బై dt ఏమవుతుంది చెప్పండి? సో dx బై dt. సో on differentiation so of a constant it is 0 plus 0.1 t cube అంటే 0 plus 0.1 t cube అంటే 0.1 t cube అంటే 3t స్క్వేర్. సో ఇదేమొచ్చింది 0.3t స్క్వేర్. సో టీ వాల్యూ మనకు కావాల్సింది ఎక్కడ? అట్ 4 seconds. సో T4 ఉన్నప్పుడు కనుక్కోవాలి. సో T4 ఉన్నప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. 0.3 T బదులు 4 స్క్వేర్ ఎంత వచ్చింది? 4.8. 4 4 16 ఇంటూ 0.3 4.8 meters per second. దిస్ ఈస్ ద ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఇక్కడ చూడండి 4.806. అంటే ఇంకా వాల్యూస్ నేను ఇంకా తగ్గించుకుంటా వెళ్దామంటే ఇట్ రీచెస్ 4.8 అనమాట. 4.9లో స్టార్ట్ అయింది, 4.856, 4.825, 4.8. యాక్చువల్ వాల్యూస్ 4.8. అంటే దీని అర్థం ఏంటంటే గ్రాఫికల్ మెథడ్లో మనం స్లోప్ డ్రా చేసి కనుక్కోవచ్చు, బట్ అది ప్రతిసారి కన్వీనియంట్ కాదు. లేకపోతే మనకి వాల్యూస్ తెలిస్తే వాల్యూస్ నుంచి కూడా మనం తగ్గించుకుంటా వెళ్ళి కూడా చేయొచ్చు. యాక్చువల్గా ఇంత క్లోజ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తే సరిపోతుంది. జస్ట్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది అర్థం అవ్వడానికి చేసామన్నమాట ఇదంతా. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అనేది ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర వెలాసిటీ కనుక్కోవాలంటే ఒక బాడీని యూనిఫామ్ వెలాసిటీ ఉంటే ఎనీహౌ ఇందాక చెప్పినట్టు స్ట్రైట్ లైన్ అయినప్పుడు ఎక్కడైనా ఒకటే ఉంటుంది వెలాసిటీ. అక్కడ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అయినా యావరేజ్ వెలాసిటీ అయినా సేమ్ ఉంటుంది. ఎప్పుడు ఒకే వెలాసిటీతో బాడీ మూవ్ అయినప్పుడు. కానీ వేరే వెలాసిటీస్తో మూవ్ అయినప్పుడు ఒక్క ఇన్స్టెంట్ దగ్గర వెలాసిటీ కనుక్కోవాలి అంటే యావరేజ్ వెలాసిటీతో అవ్వదు. ఆ ఇన్స్టెంట్ దగ్గర కనుక్కోవాలి అంటే dx బై dt చేయాలి. ఆ ప్రాసెస్ ఏంటి అర్థం అవడానికి మనకి గ్రాఫ్ యూస్ చేసుకొని చేసాం. ఆ ప్రాసెస్ ఏంటి? డెల్టా టీని తగ్గించుకుంటూ వస్తున్నాం. డెల్టా టీని 2 seconds చేసాం, డెల్టా టీని 1.5 seconds చేసాం, డెల్టా టీని 1 second చేసాం, డెల్టా టీని 0.5 seconds చేసాం. ఇంకా తగ్గించాం. యాక్యురసీ పెరుగుతా పోయిందా? అది. సో కానీ మన దగ్గర ఓన్లీ వాల్యూస్ ఉండి ఒకవేళ ఇలాంటి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయలేకపోతే మనం ఎలాగో అదే ప్రాసెస్ ఫాలో కావాలి. అంటే డెల్టా టీ తగ్గించుకుంటా వచ్చి అక్కడ కనుక్కోవాలి. అంటే తగ్గించుకుంటా రావాల్సిన లేదు, దగ్గర క్లోజ్ వాల్యూస్ చూసుకొని చేస్తే సరిపోతుంది. కానీ ఎప్పుడైతే మనకి ఎస్టాబ్లిష్ చేయొచ్చు ఇట్లా రిలేషన్షిప్ మనకి ఈజీ. సో మనం చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయ్యే ఉంటాయి. ఓకే, సో dx బై dt అంటే ఒక ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఏందో అర్థమైంది కదా. సో ఇలా ఉంటే ఈజీ, ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయడానికి. ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం మనం. ఓకే, ఇంకా పెద్ద చేద్దామా? ఓకే, the position of an object moving along x-axis is given by x is equal to a plus bt square. Whatever axis, along y-axis is equal to అని ఇవ్వచ్చు, along y-axis is given by y is equal to అని ఇవ్వచ్చు, లేదా along z-axis is given by z is equal to a plus bt square. సో మళ్ళీ చెప్తాండి, అనేది ఏంది? స్ట్రెయిట్ లైన్లో మూవ్ అవుతుండే బాడీ. స్ట్రెయిట్ లైన్లో మూవ్ అవుతున్న బాడీకే మనం పొజిషన్ టైం గ్రాఫ్ అనేది ఉపయోగపడుతుంది. ఆ పొజిషన్ మనం ఒక యాక్సిస్ సరిపోతుంది. అలా కాకపోతే పొజిషన్కే మనకి 2 యాక్సిస్ కావాలి. మళ్ళీ చెప్తాను నేను. సో x is equal to a plus bt square, a is equal to 5 meters, b is equal to 2 meters per second square,
సో ఇదొక ఎస్టాబ్లిష్ మనం ఇందాక ఏదైతే చూసామో 2+0.1 టీ క్యూబ్ ఇంతకుముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో అట్లా ఒక రిలేషన్షిప్ ఇచ్చారు a ప్లస్ bt స్క్వేర్. ఇఫ్ t ఈజ్ మెజర్డ్ ఇన్ సెకండ్స్, వాట్ ఈస్ ద వెలాసిటీ అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 seconds అండ్ t ఈజ్ ఈక్వల్ టు 3 seconds? ఈ రిలేషన్ ఉన్నప్పుడు టైం t 0 దగ్గర వెలాసిటీ ఎంత చెప్పాలా, 3 దగ్గర వెలాసిటీ ఎంత చెప్పాలా? వాట్ ఈస్ ద యావరేజ్ బిట్వీన్ యావరేజ్ వెలాసిటీ బిట్వీన్ ద అబౌవ్ 3 seconds అంటే 0 to 3 seconds మధ్యలో, అంటే 0 నుండి 3 secondsకి యావరేజ్ వెలాసిటీ ఎంత? ఇది క్వశ్చన్. వెరీ సింపుల్. సో రిలేషన్షిప్ ఏమి ఇచ్చాడు? సో x ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ bt స్క్వేర్. వాట్ ఈస్ ద వెలాసిటీ అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ t ఈజ్ ఈక్వల్ టు 3 seconds అంటే ఇది ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఒక టైం దగ్గర అడిగినాడంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. సో ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఏంటి? dx by dt. సో వాట్ ఈస్ dx by dt? a is constant 0, so b into 2 into t. dx by dt అంటే ఈ ఈక్వేషన్లో a 0 అయిపోయింది, b into 2 into t. అంతే కదా? ఇప్పుడు ఎక్కడ కావాలి మనకి? ఫస్ట్ 0 దగ్గర కావాలి. 0 దగ్గర టీలో 0 పెట్టేస్తే ఏమవుతుంది? 0 అయిపోయింది. సో వెలాసిటీ అట్ 0 seconds ఈస్ 0 అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? వెలాసిటీ అట్ 3 seconds. సేమ్ dx by dt, t ప్లేస్లో ఏముండాలి? అట్ 3 seconds. t ప్లేస్లో 3 2s are 6 into b ఎంత? 2. సో 2 into 2 into 3. చూడండి b వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు, 2 meters per second square. 2 into t బదులు 3, బికాస్ మనం యాడ్ కనుక్కుంటున్నాము 3 దగ్గర కనుక్కుంటున్నాము. సో ఎంతది? 12. సో ఇన్స్టంటేనియస్ వెలాసిటీ 0 దగ్గర 0, 3 దగ్గర 12 meters per second అయిపోయింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద యావరేజ్ వెలాసిటీ బిట్వీన్ ద అబౌవ్ 3 seconds? సో యూ హావ్ టు ఫైండ్ వాట్ ఈస్ ద యావరేజ్ వెలాసిటీ బిట్వీన్ అబౌవ్ 3 seconds అంటే 0 నుండి 3 seconds మధ్యలో. సో అంటే పొజిషన్స్ కనుక్కోవాలి ఇప్పుడు. సో పొజిషన్ ఫస్ట్ x0 దగ్గర పొజిషన్ చూద్దాం. x0 అంటే 0 seconds దగ్గర పొజిషన్. a ప్లస్ bt స్క్వేర్. a ఎంత? 5 ప్లస్ b అంటే 2, t స్క్వేర్ అంటే 0. సో ఎంత వచ్చింది పొజిషన్? 5 meters. నెక్స్ట్ x3 దగ్గర చూద్దాం పొజిషన్. a ప్లస్ bt స్క్వేర్, అలాగే b ఎంత? 2, t ఎంత? 3 స్క్వేర్. ఎంత వచ్చింది? 23 meters. సో x0 దగ్గర 5 meters, x3 దగ్గర 23 meters. సో x3 మైనస్ x0 ఇదేంటి? డిస్ప్లేస్మెంట్. సో ఎంత వచ్చింది? 23 మైనస్ 5 18 meters. సో వాట్ ఈస్ యావరేజ్ వెలాసిటీ? డెల్టా x బై డెల్టా t అంటే x3 మైనస్ x0. 3 secondsలో ఇంత డిస్ప్లేస్ అయింది, టైం 3 seconds. దెర్ఫోర్ వెలాసిటీ యావరేజ్ 18 బై ఎన్ని సెకండ్స్? 3 seconds కదా. 0 to 3 seconds అదే కదా అనుకో, అబౌవ్ 3 seconds. సో 6. ఓకే. సో యావరేజ్ వెలాసిటీ ఈస్ 6 meters per second. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అనేది ఎక్కడా కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ 0 దగ్గర 0, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ 3 దగ్గర 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ t ఈజ్ ఈక్వల్ టు 2 seconds దగ్గర కనుక్కోవాలనుకోండి. అప్పుడు ఈక్వేషన్లో dx by dtలో t 2 పెట్టాలి అంతే. 2 into 2, 4 into b అంతా 2. సో ఎంత వచ్చింది? at 2 seconds అంటే at 2 seconds that will be 2 into 2, 4 2s are 8.
So at 3 it is 12 meters per second, at 0 it is 0, at 2 seconds it is 8 meters per second. సో అది. సో ఈ లెక్చర్లో మనం ఏం చూసాం, పొజిషన్ టైం గ్రాఫ్ అంటే ఏంది, డిస్టెన్స్ అంటే ఏంది, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంది. సో డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్ ఇందా చెప్పినట్టు డిస్టెన్స్ అనేది ఎప్పుడు నెగిటివ్ ఉండదు, డిస్టెన్స్ అనేది ఒక వాల్యూ ఉంటుంది, పాజిటివ్ వాల్యూవే. కానీ డిస్ప్లేస్మెంట్ నెగిటివ్, ఎందుకు, డైరెక్షన్ బట్టి. ఒక డైరెక్షన్లో పాజిటివ్ అనుకుంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే నెగిటివ్. ఓకే, సో అట్లే వెలాసిటీ కూడా నెగిటివ్ ఉంటుంది. సో స్పీడ్ అనేది పాజిటివ్ వాల్యూ ఉంటుంది కదా, స్పీడ్ అనేది పాజిటివ్ వాల్యూ ఉంటుంది. స్పీడ్ నెగిటివ్ ఎట్లయితుంది, స్పీడ్ పాజిటివ్, డిస్టెన్స్ పాజిటివే కాబట్టి స్పీడ్ కూడా పాజిటివే ఉంటుంది. ఆ డిస్టెన్సెస్ అన్ని ఇప్పుడు యాక్చువల్గా మనం చూసింది ఈరోజు ఏంటంటే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఏంటి, పొజిషన్ టైం గ్రాఫ్ అయింది. పొజిషన్ టైం గ్రాఫ్లో నుంచి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఎలా వస్తుంది, గ్రాఫ్లోంచి చేయొచ్చు. కానీ ఈజీ మెథడ్ ఏంటి, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్, ఆ పొజిషన్కి టైంకి ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఈజీగా కనుక్కోవచ్చు. ఇది నెక్స్ట్ మనం యాక్సిలరేషను, దీనికి ఫర్దర్ గ్రాఫ్స్ ఏమేమి వస్తాయి, యాక్సిలరేషన్ అప్పుడు గ్రాఫ్స్ ఎలా ఉంటాయి అవన్నీ చూద్దాం in the next lecture. Okay.